గీతనే చదివిండండి. ఏది కాదు, ఫస్ట్ గీత. ఎందుకంటే గీతని రాసింది భగవంతుడు, కానీ మిగతా గ్రంథాలు, ప్రతి గ్రంథాలు మనుషులు రాసినాయి, ఋషులు యోగులు రాసినాయి. కానీ సాక్షాత్తు వీళ్ళందరినీ సృష్టించిన భగవంతుడే రాసిన గీతే భగవద్గీత. కాబట్టి అది మత గ్రంథం కాదు, మనిషి యొక్క గ్రంథం. అందుకని మరైన నారాయణ రెడ్డిని వెక్కిరిస్తే మీ భారతదేశం గురించి 4 ముక్కల్లో మాత్రమే చెప్పు అంటే అప్పుడు చెప్పినట, నా భారతదేశం అంటే భగవద్గీత ఒకటి. రెండవది, నా భారతదేశం అంటే అగ్ని పునీత సీత అన్నాడు. మూడవది, సంస్కార గంగా. నా దగ్గర అన్ని స్త్రీ తత్వాలే ఉన్నాయి, శక్తివంతమైన స్త్రీలు. సీత, అగ్ని పునీత సీత నిరూపించి చూపించింది ఒక స్త్రీ ఎంత గొప్పదో అని. సంస్కార గంగా. అలాగే నా దేశం కరుణతో నిండిన, అంతరంగంలో కరుణతో నిండిన గంగా అని చెప్పినారు. మరి మనం అది నిరూపించుకోవాలి కదా. నేను ఆ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే మన అంతరంగంలో ఆయన చెప్పినట్టు కరుణ లేదండి. కానీ ఆయన సవాల్ చేసేసిండు వేరే దేశం వాళ్ళ మీద, నీ భారతదేశం గురించి చెప్పు అంటే కరుణ మరుగున పడిపోతుంది. ఉన్న కరుణ, మన దగ్గర కరుణ ఉండే అండి. ఎందుకంటే ఎవరికన్నా ఏదైనా ఆపన వస్తే చాలు మనం పరిగెత్తుకుంటూ వెళ్తాం. కానీ ఇంకా మన లోపల రాక్షస తత్వాలు ఉన్నాయి, అవి పోతే అలా కరుణ అనేది ఉదయిస్తుంది. కరుణ చాలా పెద్దదండి. అందుకని దయ, కరుణ కావాలి. కాబట్టి నా భారతదేశం అంటేనే భగవద్గీత అని చెప్పింది. ఈ 4 ముక్కలలో చెప్పేసరికి అందరికి దిమ్మ తిరిగిపోయింది. భగవద్గీత. అందుకనే ఈ 4 తత్వమే భారతదేశం యొక్క గొప్పతనం. అందుకని మనం మారాలండి, మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. గంగని గమనించండి, ఎక్కడి నుంచో ప్రవహించుకుంటూ పవిత్రంగా వస్తుందని. నువ్వు మైల చేస్తావు, నువ్వేం చేస్తావు, వాళ్ళకి దాన్ని మైల చేస్తావు, అయినా అది ప్రవహిస్తూ ఎక్కడి నుంచో పారుకుంటూ పవిత్రంగా వస్తుంది. అందుకనే సంస్కార గంగా అన్నాడు. నా దేశం సంస్కార గంగా అన్నాడు. అంత శక్తి ఉంటుందండి గంగా నీళ్ళకి. కానీ మనం అందులోనే సబ్బు పెట్టి స్నానం చేస్తాం. ఏ స్త్రీ అయితే సబ్బు పెట్టి గంగలో స్నానం చేస్తుందో ఆ పాపం అంటుతుందని గురు గీతలో ఈశ్వరుడు అంటే శివుడు గంగాదేవి ఏడిస్తే చెప్పిండండి. నేను భూమి మీదకి వెళ్ళింది భగీరథుని వల్ల భూమి మీదకి వెళ్ళాను, ఆయన తపస్సు వల్ల వెళ్ళాను. కానీ మనుషులందరూ నా మీదనే ఉమ్ముస్తారు, నా దాంట్లోనే బాత్రూమ్ పోస్తారు, నా నీళ్లతోనే లాట్రిన్ అడుక్కుంటారు, నా దాంట్లోనే బట్టలు విండేస్తారు. గంగని పవిత్రంగా చూడట్లేదు. కేవలం గంగ మన యొక్క శరీరాన్ని శుద్ధి చేయడానికి, ఒకటి పంట పొలాలకి తాగడానికి నీళ్లకు ఉపయోగపడుతందుకే మనకి అవసరం. కానీ మిగతా చెత్తనంతా ఆ గంగలో తీసుకువేస్తున్నాం. మీరు గురు గీత చదివి చూడండి, ఎన్నో గీతలు ఉన్నాయండి. భగవద్గీతనే కాదు, గురు గీత కూడా ఉన్నాయి. సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి జ్ఞానబోధ చేసిన గీతే గురు గీత. కాబట్టి మన దేశంలో ఎన్నో గీతలు ఉన్నాయి. అన్ని గీతల కంటే భగవద్గీత కొంచెం జ్ఞాన గీత. కాబట్టి చేరు తెచ్చుకోండి, ఇంకో చేరు తెచ్చుకోండి. అర్థమవుతుందా? అందుకని గంగా స్నానాలకి వెళ్ళాలనుకుంటే 3 మునుగులు మాత్రమే మునగాలి, బట్టలతో. అది కూడా మీరు గమనించండి, పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బట్టలు వేసుకొని 3 మునుగులు మునిగి సూర్య నమస్కారాలు చేసి సూర్యునికి నీళ్లు వదిలి వచ్చేవారు. అంతకు మించి ఏం చేసేవాళ్ళు కాదు. మనం ఏం చేస్తాం, సగం బట్టలతో గంగలో దుంకి సబ్బులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి గంటలు అందులో ఉంటాం. చెత్తనంతా దాంట్లో వేస్తాం. అది ఎంత పాపమో
ఆ గీత అవుతే అర్థమవుతుంది. అందుకని గంగా స్నానాలు మొత్తం గంగలు, ప్రతి గంగల నీళ్లు నోట్లో పోసుకోరాకుండగా మారిపోయింది. కాశీలో చూస్తే పవిత్రమైన గంగ కాశీ గంగ, నోట్లో నీళ్లు పోసుకోరాకుండా మార్చేసింది ఎవరండి? పోయినోళ్ళం మనమే. అందుకని మనం మారకపోతే గంగా కూడా, భారతదేశాలు కూడా అన్నింటిని కూడా అపవిత్రం చేస్తున్న మూర్ఖులం మనం. కాబట్టి మనం మారాలి. గంగకు వెళ్తే ఏం చేయాలి ఫస్ట్ తెలుసుకోండి. బట్టలు, నిండు బట్టలతో, అందుకే చెప్తాడు కదా శ్రీకృష్ణుడు, గోపికల బట్టలు ఎందుకు ఎత్తుకవేయండి చిలిపి కృష్ణుడు అని తెలుసు మీకు. చిలిపి కృష్ణుడు కాదండి, అక్కడ అంతరార్థం ఉంది. ఆయన బట్టలు ఎత్తుకపోయినప్పుడు 7 సంవత్సరాలు మాత్రమే ఆయనకి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు బట్టలు ఎత్తుకపోతే అది ఎలా ఆలోచించండి. ఏమన్నా పెద్దగా అయిన తర్వాత బట్టలు ఎత్తుకోలేనా? అది ఏం చేసిందంటే వస్త్రాలు లేకుండా నీళ్ళల్లో దిగి స్నానం చేస్తే ఒక వ్రతం కోసం, ఒక వ్రతం చెయ్యడానికని, తల స్నానం చేయడానికని అక్కడికి వచ్చి స్నానం చేస్తే వ్యవస్థ అంటే బట్టలు లేకుండా ఒక స్త్రీ స్నానం చేయకూడదు అని చెప్పడానికే బట్టలు ఎత్తుకపోయిందండి. ఆయన చేసిన చిలిపితనంలో అంతరార్థాలు దాగి ఉన్నాయండి. అప్పుడు మీకు మీరు తప్పు చేసినామని ఒప్పుకొని మీ యొక్క ఏ వ్రతం అయితే చేయాలనుకుంటుందో ఆ వ్రతం యొక్క మాతని వేడుకొని తప్పు చేశామని మీరు ఎప్పుడైతే అంటారో మీ బట్టలు మీకు వచ్చేస్తాయి అని చెప్తాడు ఆయన. సినిమాలలో చూపించేది రాంగ్ అండి. ఇంకా చాలా చరిత్రలు ఉన్నాయి. నిన్నొకటి తెలుసుకున్నాం మనం చిలిపి కృష్ణుడు. నీలాప నిందలు పడితే ఈ నింద నా మీద ఎందుకు పడ్డది, నేను చెయ్యలేను అని నిరూపించుకున్నాడే, కానీ ఏడ్చుకుంటా తుడుచుకుంటా సావలేదు. మనం చచ్చిపోతాం, కానీ ఆయన ఎలా చెయ్యాలని చూపించింది. అందుకని మన భగవద్గీత ఉత్తమ స్థానంలో ఉందండి. ప్రపంచంలోనే కాదు, అసలు వేరే వేరే లోకాలలో కూడా ఉత్తమ స్థానంలో ఉన్న గీత. ఇంత చెప్పినా కూడా మనం మరకపోతే ఇంకా ఇంత వివరంగా చెప్పే మాస్టర్ మీకు దొరుకుతాడా దొరకడా నాకైతే తెలియదు. కానీ నేనేం చేస్తా అంటే 100కు 100% పత్రిజీ కష్టపడి, నిజంగా ఆయన కష్టం వెనకాల ఎంతో బాధ ఉందండి. ఆయన ముళ్ళ మీద నడిచి మాకు పరుపులు పెట్టిండండి కాళ్ళ కింద. నా తర్వాత వచ్చిన ఏ మాస్టర్కి బాధ ఉండకూడదు అని ఆయన జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. మైత్రేయ బుద్ధ అనే బుక్లు మొత్తం చరిత్ర ఉంటుందండి. ఆయనకు పడరానికి పాటలు కష్టాలు పడి అన్ని సొసైటీలో భయంతోనే సొసైటీ ఉంది, కానీ అందరికీ భయపడకుండా 100కు 100% సొసైటీ ఏది లేదని చెప్పి అన్ని సంస్థలు ఫస్ట్ తిరిగి అన్నిట్లలో 20-30% సత్యమే ఉంది, 100 లేదని చెప్పి 100కు 100 సత్యం ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ PSSMని నిర్మించి మనకి సుఖాన్ని ఇచ్చిండండి. ఆయన కష్టాలన్నీ ఆయన పడి సుఖం ఇచ్చిండు మనకి, ఏ కష్టం లేకుండా. మరి అందుకనే మనం కూడా 100కు 100 న్యాయం చేయాలి. ఆయన శిష్యులుగా ఉన్నప్పుడు ఆయనని ముందుంచుకొని, ఆయన జ్ఞానాన్ని ముందుంచుకొని, ఆయన ఎలా వివరంగా అర్థమయ్యే రీతిలో, ఏ గురువు చెప్పని రీతిలో మనకు చెప్పిండో అది మనం నేర్చుకొని అన్నీ చదువుతూ అన్నీ ఆయన వింటూ, ఆయన 50 పుస్తకాలు రాసిండండి. ఆ పుస్తకాలలో అనంతమైన జ్ఞానం ఉంది. అలా మనం తెలుసుకొని భగవద్గీత గురించి వివరించి ఇచ్చిన మహానుభావుడు. కాబట్టి మరి నేను కూడా 100కు 100 న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇంతగా గొంతెత్తి అరిచి వివరంగా వివరించి చెబుతున్నాను. కాబట్టి మనం మారకపోతే ఇంకా మనం మార్చే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎవరికి వాళ్ళే మరి మారాలి. కాబట్టి ఆ సత్యాన్ని మీరే తెలుసుకోవాలి. మరి ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, భగవద్గీత అంటే మతం కాదు, ఏంటిది? ధర్మం. భగవద్గీత అంటే హిందువులది అని చెప్తాం మనం. హిందువులది కాదు, కొందువులది కాదు, అసలు అది మన మతం అంటాం. భగవద్గీత అంటే హిందువులది అని చెప్పేస్తారు. అలా కాదండి. ఎందుకంటే
ఇది ఈ పూజ చెయ్యు, ఆ పూజ చెయ్యు, ఈ మంత్రం చదువు, ఈ జపం చెయ్యు అనే పుస్తకం కాదండి, గ్రంథం కాదు కదా. మనిషికి ఎందుకు దుఃఖం ఉంది, ఆ దుఃఖం ఎలా వచ్చింది, ఎలా పోతుంది, పరమాత్మ అంటే ఏంటిది, జీవుడు అంటే ఏంటిదో తెలిపే గ్రంథం కాబట్టి ఇది అందుకే మత సంబంధించింది కాదు, ఇది సృష్టికి సంబంధించింది కాబట్టి. భగవద్గీత అంటే ఏంటిది, ధర్మం. భగవద్గీత అంటే ఏంటిది, సత్యం. భగవద్గీత అంటే ఏంటిది, జ్ఞానం. చెప్పండి ఒకసారి గట్టిగా, భగవద్గీత మతం కాదు, ధర్మం. భగవద్గీత మతం కాదు, సత్యం. భగవద్గీత మతం కాదు, జ్ఞానం. అందుకే నేను ఒక సెకండ్ ఆపినా గానీ చెప్తారేమో అనుకున్నా, మళ్ళా ధర్మం పోయింది. ఎరుకలో ఉండాల. నన్ను తట్టుకోవడం కొంచెం కష్టం అండి. మెత్తగా మెల్లమెల్లగా చెప్పాను నేను. ఎందుకంటే మెత్త చెప్పాను కదా క్లాస్లో, మెత్తగా చెప్పే ఏ స్నేహితుడైతే ఉంటాడో వాడు నిన్ను ఖరాబ్ చేస్తనుకున్నట్టే. నువ్వు ఏ తప్పు చేసినా రైట్ రా అంటాడు, ఎందుకంటే వాడు నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు కాబట్టి. గట్టిగా నువ్వు ఏ తప్పు చేసినా, ఈ తప్పు చేసినావు ఇలా కాదు సరిదిద్దుకో అని చెప్పి నిజమైన స్నేహితుడు మనకు మంచి గనవడడు, కానీ వాడి వల్లనే మనకు లాభం ఉంటదండి. అంటే గట్టిగా ఉన్నది ఉన్నట్టు బయటకు ఎవరైతే చెప్తారో వాళ్ళే మన శ్రేయస్సు కోరుకున్నట్టు. కొంచెం తెలుసుకోండి. మనం ఏం చెప్తాం, మెత్తగా మంచిగా చెప్తారు, అది మనకు ఖరాబ్ చేసినట్టు. తీయగా మాట్లాడే వాళ్ళని అంత తొందరగా నమ్మకండి. తీయగా మాట్లాడే వాళ్ళని నమ్మాలి, కానీ తొందరగా నమ్మకండి, ఆచితూచి నమ్మండి. అందుకని ఇప్పుడు ఇంకొక శ్లోకం గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఏం శ్లోకం మరి అది అంటే అందరికీ తెలిసిన శ్లోకం. ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, ఇందాక మనకు కొంచెం డౌట్ ఉండే కదా, భగవంతుడు మన లోపల ఉన్నాడో లేదో అని. అదేం చెప్తున్నాడంటే ఇక్కడ, యథా యదా హి ధర్మస్య. చెప్తారా మీరు కూడా? చెప్పన్నా సరే. యథా యథా హి ధర్మస్య, హి బోలా అనాలా, యథా యదా హి ధర్మస్య, ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థన. వస్తుందా? విడదీసి అని చెప్తా, ఆగండి, తప్పు వలకద్దు కాబట్టి. అభ్యుత్థనం అధర్మస్య తదా ఆత్మానం సృజామి అహం. ఇప్పుడు నేను వాడతాను, సరేనా? యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎంత అద్భుతమైన శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే, ఓ అర్జున, ఓ భరత వంశీయుడా, అంటే భరత వంశీయుడు కదా ఆయన, ఆ వంశానికి చెందినవాడా, ఏం చెప్తుండు? అర్జున, ధర్మము ఎప్పుడైతే సన్నగిల్లుతుందో, అంటే
ధర్మము ఎప్పుడైతే తగ్గిపోతుందో అధర్మము పెచ్చు పెరుగుతుందో ఏమన్నాడు అప్పుడు? అందరికీ తెలిసే విషయం. ధర్మము తగ్గిపోయినప్పుడు అధర్మము పెరిగిపోయినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అన్నాడు. నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను ఈ భూమి మీద అన్నాడు. రైటా రాంగా? అసలు ధర్మం అంటే ఏంటండి? దైవము. చెప్తాడు అర్జునునికి ఏడుస్తుంటే, ధర్మం తప్పిన ప్రతి ఒక్క వాడికి చెప్పి చూసిండు వాళ్ళు. ఆఖరికి కృష్ణుడు కూడా పోయి చెప్పిండు, ఎన్ని రాయబారాలు పంపినా మాకు ధర్మం వద్దు, అధర్మమే కావాలని చెప్పేసిండు. మరి అలాంటి వాడిని ఏం చెయ్యాలి అంటే చంపేయాలి అని చెప్పిండు. ఫస్ట్ చెప్పాలండి, అర్థమవుతుందా? ఫస్ట్ కృష్ణుడు తనే స్వయంగా వెళ్ళి చెప్పిండు, భీష్ముడు చెప్పిండు, విదురుడు చెప్పిండు, అందరూ చెప్పిండు. కానీ నాకు ధర్మం నచ్చట్లేదు అన్నాడు. ఎవరు? అర్జునుడా? కర్ణుడా? దుర్యోధనుడు. కౌరవులు ఎవరండి? దుర్యోధనుడు కదా. కౌరవులు అంటే దుర్యోధనుడు, పాండవులు అంటే ధర్మరాజు. అసలు ధర్మం వైపు ఉన్న వాళ్ళందరినీ అటెత్తేసిండు మీరు, కొత్త సృష్టించిండు. చూసారా? నాకు ధర్మం నచ్చట్లేదు, అధర్మమే కావాలి అన్నాడు. అందుకే యుద్ధం చెయ్యాల్సిందే, వాడు చావాల్సిందే అని చెప్పింది కృష్ణుడు. కానీ తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి కదా అని అర్జునుడు ఏడుస్తాడు. ఆల్రెడీ చెప్పి చూసినాం కదా. అందుకే అధర్మంలో ఉన్నవాడికి దండనే దయ అన్నాడు. దండించడమే దయ అని చెప్పేసి యుద్ధం స్టార్ట్ చేసిన. అందుకనే ఈ యథా యథా హి ధర్మస్య అంటే ఈ భూమి మీద ధర్మం సన్నగిల్లినప్పుడల్లా నేను భూమి మీదకి వస్తానని రికార్డ్ వేస్తారండి. అక్కడ చచ్చిపోయిన శవం దగ్గర వేస్తారు. కానీ బతికున్న మనిషి కోసం భగవద్గీత భూమి మీదకి వస్తే మనమేమో చచ్చిపోయిన శవం వింటదా అండి? అసలు ఆ పరిస్థితి మనం ఎందుకు వస్తుందని తెలుసుకునే స్థితికి తెచ్చే గీత భగవద్గీత. చెప్పాను కదా, తల దించుకొని నన్ను చూస్తే తల ఎత్తుకునేలా చేస్తా అని చెప్పిన పుస్తకమే భగవద్గీత. ఏ పుస్తకం అన్నానండి? చదివేటప్పుడు చూడండి, తల దించుకొని చదువుతాం మనం. కానీ ఆ గ్రంథం ఏం చేస్తుందంటే నిన్ను తల ఎత్తుకొని జీవించేలాగా తీసుకెళ్తుంది. అంత గొప్పదండి పుస్తకం. హస్తభూషణం అంటారు దీన్ని. అందుకనే ఈ శ్లోకం ఇంత చక్కగా చెప్పిందండి. ఏం చెప్పింది? ప్రతిసారి ధర్మం అంటేనే దైవం 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 అని. మీ ఇంట్లో పెద్ద సేవ ఉందండి, మీరేమో తిరుపతికి కొట్టుకపోయి సేవ చేస్తారు. గుర్తుంచుకోండి, మీ ఇంటిలో చేసే బాధ్యతతో ఉన్న ప్రతి పని ధర్మమేనండి. ఆ ధర్మమే దైవము. ఇంట్లో బోలెడంత సేవ ఉంటది, కానీ ఇక్కడ మనకు శాత కాదు. కుంటుకుంటానన్నా మెంటుకుంటానన్నా తిరుపతికి సేవ చేస్తాం మనం. కానీ అది ఎందుకు వనికి రాదు. నీ నోరు రమ్మన్నాడు తిరుపతి. మస్తు మంది ఉన్నారు తిరుపతిలో సేవ చేసేవాళ్ళు. ఫస్ట్ నీ ఇల్లుని చూసుకో, తర్వాత నువ్వు వెళ్ళు. అద్దని ఎవరు చెప్పారు? ఎందుకంటే నీకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతని నిర్వర్తించడమే ధర్మం. ఆ ధర్మమే దైవం. కాబట్టి మనం ఎప్పుడు మారటానికి చూడాలి, కానీ మనం పక్కోడు మారడానికి చూస్తాం. పక్కోడు మారాలి, పక్కోడు మారాలి, పక్కోడు మారాలి. పక్కోడు మారడం పక్కకు పెట్టి ఫస్ట్ మనం మారితే. అందుకే కదా ఒక యోగి వీళ్ళిద్దరిని పంపిస్తాడు ఒక ఊరికి, ధర్మరాజుని దుర్యోధనుని. ఒక ఊరిలో అధర్మం ఎంత ఉందో చూసి రాపో అని ధర్మరాజుని పంపిస్తాడు. చూడండి, కమాలు ఉంటది ఇక్కడ.
అధర్మం ఎంతుందో, అన్యాయంగా ఎంతుందో చూసి రాపు అని ధర్మరాజుని పంపిస్తాడు. ధర్మం ఎంతుందో చూసి రాపు అని దుర్యోధనుని పంపిస్తాడు. ఉల్టా పంపిస్తాడు. కానీ ధర్మరాజు పోయి ఏం చెప్తాడంటే అక్కడ అధర్మం లేదు, మొత్తం ధర్మమే ఉంది, అంతా బానే ఉంది. ఎందుకంటే ఈయన స్థితి అలా ఉంది కాబట్టి. ధర్మరాజు స్థితిని బట్టి ఆ ఊరు కనబడ్డది ఆయనకి. మరి ఈయనేం చెప్పిండ? దుర్యోధనుడు ఎవడు బాగాలేడా అని చెప్పిండు. ఈయనకేమందరు బాగా కనిపించిండ్రు. మార్చుకోవాల్సింది మనల్ని మనం, మన దృష్టిని. అది ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇంకొక శ్లోకం చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఇక్కడ మనకు ఒకసారి ఈ శ్లోకంలో మనకేం చెప్తుందంటే శబ్ద స్పర్శాది. మాట్లాడకండి, ఏమైందమ్మా? అంటే బాహ్య ఇంద్రియాలని, మన బయట ఉన్న ఇంద్రియాలు నిన్న చెప్పుకున్నాం మనం. ఇంద్రియాలు గొప్పవి, వాటికంటే మనసు గొప్పది. ఏవైతే ఇంద్రియాలు బాహ్య ఇంద్రియాలంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 10 ఉంటాయండి. అవి రెండు కూడా బాహ్యేంద్రియాలు బయట నుంచి బయటకే అవి ఆలోచనలు చేస్తూ ఉంటాయి. వాటి నుంచి వచ్చిన ఆలోచనలని మనం బయటకే నెట్టేయాలి అంటున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో. ఇప్పుడు నీకు ఆలోచన వస్తుంది కదమ్మా, బాహ్యేంద్రియాల ద్వారా ఆలోచన ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు అటు చూస్తావు, అటు నీ కళ్ళతోని చూడగానే ఏమైతుంది, అక్కడ ఒక దృశ్యం కనబడగానే అది నీకు ఆలోచన రావద్దు నీ లోపల, అది బయట నుంచి, బయటనే కదా అది, ఆ బయట నుంచి బయటకే నెట్టేయాలి అంటున్నాడు. అర్థమైందా? లోపలికి తీసుకోకు అంటున్నాడు. అర్థమవుతుందా? ఏ ముచ్చట అయినవడ్డా చలో బయటకే దాన్ని దొబ్బేయాలి. ఎందుకు దొబ్బేయాలా అంటే నీ అంతరంగము నాశనం అవుతుంది దానివల్ల. కానీ మనం వినం. ఆ ముచ్చట అంటే మనకు బంక, కథం చూస్తాం, వేసుకుంటాం లోపల. అది వేసుకోకండి అని చెప్తున్నాడు. చూడండి అసలు అడుగడుగున ఎంత జ్ఞానం ఇస్తుండో ఈ నరుణ్ణి నారాయణిగా చేయడానికి అనంతమైన జ్ఞానం ఇచ్చి ఏ పాపం అంటకుండా అడుగడుగున ప్రతి శ్లోకంలో జ్ఞానం ఉంది. ఎంత జ్ఞానం ఉందో చూడండి. ఏ శ్లోకం తీసినా మనకు వస్తుంది. బయటకి నెట్టివేసి ఏం చేయమంటుండు మరి? ధ్యాసను, మీ యొక్క ధ్యాసను ఎక్కడ నిలపమంటుండు మేడం? గృహ మధ్యంలో. అంటే ఇప్పుడు మనం శివాలయం పోతాం. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే చెప్తా. శివాలయం పోతారు. శివాలయం పోయిన తర్వాత అక్కడ మనం మంచిగా శివుడు కనిపిస్తున్నాడు. అయినా వాళ్ళు ఏం చెప్తాం, ఇనికి వచ్చి ఆ కొమ్ములకి వెళ్ళి చూస్తాం. ఎందుకు చూస్తున్నావు అని నేను నిన్ను ప్రశ్నిస్తే నీ దగ్గర ఆన్సర్ లేదు. ఉందా? లేదు. కానీ అందరు చూస్తున్నారని మనకి ఒక రోగం. అందరు చేస్తున్నారని నేను చేస్తున్నా, అందరు చూస్తున్నారని నేను చూస్తున్నా. చూడకపోతే పాపమేమో, చూస్తే పుణ్యమేమో. ఇంతకు మించి నాలెడ్జ్ లేదు మనకి. ఉందా? అందుకని ఇక్కడ మనం సత్యం తెలుసుకుందాం. చూడు, ఈ శ్లోకం ద్వారా మీకు ఎంత జ్ఞానం దొరుకుతుందో. ఆ శ్లోకానికి ఒకసారి గడ్డే క్లాప్స్ కొట్టండి. 5వ అధ్యాయం 20వ శ్లోకం ఏం చెప్తున్నానంటే, శివాలయంలోకి మనం వెళ్ళినప్పుడు దాన్ని ఆత్మలింగం అంటారండి. మన గుండెల్లో ఉన్న ఆత్మ కూడా అదే ఆత్మలింగము, ఆత్మారాముడు అంటారు. ఆత్మలింగము, ఆత్మారాముడు అంటారు. అంటే అక్కడికి వెళ్ళగానే చూస్తాము, మళ్ళీ బయటకు వచ్చి చూస్తాం.
అంటే ఇక్కడ మనకు చెప్తున్న విషయం ఏంటంటే, మనం సర్రాసు గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైతే అన్ని కనిపిస్తాయి. గుడిలో లింగంతో పాటు వెనకాల ఉన్న వినాయకుడు ఫస్ట్ ఉంటాడు, అమ్మవారు ఉంటది, తర్వాత ఇంకెవరు ఉంటారు చెప్పండి. శివుని గుడిలో ఈ 3 ప్రత్యేకత. జంట నాగుడు అల్లుకొని ఉన్న అదేంటిదో తెలుసా? మన కుండలిని శక్తి, మన ప్రాణ అపాన అనే కుండలిని శక్తి ఆ గుడిలో పెట్టిందండి. దానికి పక్కకి అమ్మవారు ఉంది కదా, అదే మీ మూలాధారంలో మల విసర్జన రంధ్రంలో ఉన్న అమ్మవారి శక్తి 3 చుట్లు పాములాగా ముడుచుకొని అక్కడ కూర్చున్నది. అమ్మవారి పక్కకి వినాయకుడు ఉన్నాడు. అంటే ఎందుకు ఆ 3 చుట్లలో ముడుచుకున్న శక్తి మీదికి లేస్తలేదు అంటే, మీ మూలాధారంలో అన్ని ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆటంకాలని తొలగించడానికే వినాయకుడిని కూర్చుండబెట్టిండు ఆ స్థానంలో. చూడండి, మన శరీరంలో మల విసర్జన రంధ్రంలో ఎవరున్నారంటే వినాయకుడితో పాటు అమ్మ శక్తి ఉంది. ఆ శక్తి పేరే కుండలిని శక్తి. ఇలా ఉంటుంది. ఇలా ఉన్న శక్తి మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమైతుందంటే అది మేలుకుంటుంది, కింది నుంచి పైకి వెళ్ళి ఈ సహస్రారంకి వెళ్తుంది. అప్పుడు అవి ఓపెన్ అవుతూ ఉంటాయి. అంత ఆ గుడిలో అంత అంతరార్థం పెట్టిందండి. చూడండి, యోగులకి ఎంత జ్ఞానం ఉంటే మీరు అర్థం చేసుకోండి అని మనకి గుడిలో పెడితే, ఆ ముందు ఇక గుడికి వెళ్ళిన నుంచి ఉంటుంటది రామాయణం. ఆ దేవునికి ఒక ముంత, ఈ దేవునికి ఒక ముంత. అక్కడ అంతరార్థాన్ని అర్థం చేసుకోమని మనకు పెడితే అసలు ఒక్క సొల్లు కబురు కూడా అర్థం కాలే అక్కడ మనకి. నీ శరీరం అంతా, నీ శరీరం లోపల ఉన్నదంతా ఆ గర్భాలయంలో పెట్టిండండి, శివుని గర్భాలయంలో. ఎప్పుడైతే ఈ 3 ఓపెన్ అవుతాయో అంటే వినాయకుని దగ్గరికి మూలాధారంలో ఉన్న శ్వాసని మీదికి లేపితే అమ్మ మీదికి లేస్తుంది. శక్తి అని అమ్మ మీదికి లేస్తే, ఈ కుండలిని జంట నాగుల శక్తి మీదికి లేస్తే నీ హృదయంలో ఉన్న ఆత్మలింగము దర్శిస్తుందని వాటికి ముందు పెట్టింది. మరి ఎక్కడి నుంచి చూడాలి అంటే ఇక్కడ చెప్తుండు, నీ ధ్యాసను 2 కనుబొమ్మల మధ్యలో, అంటే నంది కొమ్ములు ఇవి. మన ఏంటి నంది కొమ్ములు ఇవి. అందుకే ఈ నంది కొమ్ములకెళ్ళి గుడికి పోయి ఈ నంది కొమ్ములకెళ్ళి ఆ గర్భగుడిలో ఉన్న ఆత్మలింగాన్ని గుడిలో ఎలా చూస్తున్నావో ఇక్కడ 2 కనుబొమ్మల మధ్యలో నీ దృష్టిని నిలిపి ఇక్కడ ఆత్మలింగాన్ని, నీ లోపల ఉన్న నిజమైన ఆత్మలింగాన్ని చూడాలని చెప్పడానికే అంతరార్థం. అందుకే బుద్ధిని మధ్యలో నిలిపి నాసికా రంధ్రాల ద్వారా, చూడండి ఎంత అద్భుతంగా ఇచ్చింది ఈ శ్లోకం. ధ్యాసని 2 కనుబొమ్మల మధ్యలో నిలపాలి. ఎవడు చెప్పినా ఈయనకు భగవద్గీత చెప్పిందే ఈయనకు అర్థమైందా? ఆడది చెప్పిండు, ఈడి చెప్పిండు, భయపెట్టిండంటే అందుకే ఎవరేం చెప్పినా ఫస్ట్ సత్యం తెలుసుకోవాలి. మన ముందట భగవద్గీత ఉంటే అదంతా సత్యం. అందుకని 2 కనుబొమ్మల మధ్యలో నీ ధ్యాసను నిలిపి, నాసిక అంటే ముక్కు, ఈ ముక్కు పుటాల ద్వారా వస్తూ పోతున్నా, చలిస్తూ ఉన్నా అంటే సంచరిస్తూ ఉన్నా, చలిస్తున్నా అంటే సంచరిస్తూ ప్రవహిస్తూ ఉన్నా. చూడండి, చలిస్తున్నా ఏం సెలో అనుకుంటాం మనం. ప్రయాణిస్తున్న ప్రాణ అపాన వాయువులని, ప్రాణ అంటే మంచి గాలి, అంటే లోపలికి మనం తీసుకునే మంచి గాలి ఉచ్ఛ్వాస. అపాన అంటే మనం బయటకి పంపించే చెడు శ్వాస, అంటే మన అంతరంగంలో ఉన్న మైలని తీసుకొని శ్వాస బయటకు వస్తుంది. గుర్తా? ఆ చెట్టు అనే తల్లి, కరుణామయ అనే తల్లి ఏం చేస్తుంది? మంచి గాలిని మన లోపలికి ఇస్తే మనలో అంత మైలనంతా జమ చేసుకొని ఆ శ్వాస రూపంలో బయటకు వస్తే ఆ గాలినంతా ఆ చెట్టు తీసుకుంటుంది. అదే ప్రాణ అపాన వాయువులని సమానం చెయ్యండి అంటున్నాడు. సమానం లేవు కదా ఇప్పుడు. ఈ గాలి లోపలికి ఇళ్ళకెళ్ళి బయటకు వస్తే
ఇందులో నుంచి లోపలికి వెళ్తుంది, ఇందులో నుంచి బయటకు వస్తే ఇందులో నుంచి లోపలికి వెళ్తుంది. అంటే ప్రాణము అపానము విడివిడిగా ఉన్నాయండి మనకందరికి. ఇప్పుడు దాన్ని సమానం చేయమంటుంది, అంటే ఒకటి చేయమంటుంది. ఎలా? భృగిటి మధ్యలో ధ్యాసను నిలిపి వస్తువు పోతున్న శ్వాస మీద ఏం పెట్టాలా? వెరీ గుడ్. ధ్యాసని నిలిపితే ఆ ప్రాణ అపానాని వాయువులు ఒక్కటిగా రెండుగా ఉన్నవి ఒక్కటిగా మారి నీ యొక్క సుషుమ్న నాడిని ఓపెన్ చేస్తాయి. ఇది ఎప్పుడు మూసుకొని ఉంటుంది? మూలాధారంలో ఉన్న స్టార్ట్ అయిన నాడి తెగలేండి, ఎక్కడ తెగది. సుషుమ్న నాడి అంత గొప్పది. మిగతా నాడులన్నీ ఒక చోటికి వెళ్ళి ఒక చోటికి ఆగిపోతాయి, కానీ సుషుమ్న నాడి మూలం నుంచి ఇక్కడి వరకు ఉంటుందండి. అప్పుడు ఇక్కడ అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ కాగానే మనస్సు శూన్యమవుతుంది. చూడండి, ఈ మనసులో మొత్తం చెత్త అంతా బయటకు పోగానే ఆగిపోగానే ఇది ఓపెన్ కాగానే నీ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఇంత అర్థం ఉందండి ఈ శ్లోకం. అంత అంతరార్థం ఉందండి ధ్యానానికి, కానీ ధ్యానం మనకు అద్దంటున్నాం. అద్దనం అంటే రోజు వీడికి మేడం రాదు, మన ఇంటికాడ మనం చేసుకుంటూ లతా మేడంని గుంజుకో ఇట్లా తినేయాల. లతా మేడంని మేడం క్లాస్, మేడం పూర్ణంకి ఒక క్లాస్, అమాసకు ఒక క్లాస్, మస్తు మంది మాస్టర్లు ఉన్నారు మీకు వచ్చి చెప్పడానికి. కానీ సిద్ధంగా ఉండండి. ఈ వచ్చే అమావాస్య రోగాలని తగ్గించే అమావాస్య. ఈ అమావాస్యని మర్చిపోకండి. మరి ఈ అమావాస్య గొప్పతనం ఒక్కసారి చెప్పుకొని నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఈ అమావాస్య ఎక్కడ అంటే, ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే తిరువల్లూరులో ఉంటుందండి. ఇది 5వ అధ్యాయంలో 20 సెకండ్ అంటే ప్రాణాపాన సమానత్వ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే బయట నుంచి బయటకే మనం విషయాలన్నింటినీ తోలేయాల. చక్షుశైవాంతరే భ్రువోః ప్రాణౌ సమానౌ కృత్వా నాసాభ్యాంతర చారిణ అనే శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. తర్వాత మనకి ఇప్పుడు వచ్చే అమావాస్య గొప్పతనం ఏంటిదంటే, ఒక మునీశ్వరుడు ఉన్నాడండి. ఆయన ఒకసారి ఈ తిరువల్లూరులో ఒక కోనేరు ఉంటుందండి. అందులో ఏమేస్తారో తెలుసా? బెల్లం, పాలు అందులో పోస్తారు. మళ్ళీ మనం గజస్తంభం దగ్గర ఏమేస్తారంటే ఉప్పు, దొడ్డుప్పు, మిరియాలు వేస్తారండి. అక్కడ అంతకు మించి ఏమేయ్యారు. అయితే ఆ ఊరిలో ఆ కోనేరులో బాగా శక్తులు ఉంటాయి. ఆ కోనేరుకి ఆయన అంటే వీళ్ళు యోగులు, మునులు, ఋషులు ఏం చేస్తారంటే ఎక్కడ కోనేరులున్నా ప్రవహించే నీళ్ళ దగ్గర, గంగల దగ్గర ముందు స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేసి సాధనకి వెళ్తారండి. అలా ఈయన కూడా ఆ కోనేరులో దిగగానే ఒక అత్యంతమైన అనుభవం ఆయన కలిగింది. ఈ కోనేరు ఆయనని ఇట్లా వైబ్రేషన్తో గుంజుకుంటుంది. ఆ అద్భుతాన్ని గ్రహించిన మన అట్లాంటి వాళ్ళకి తెలియదు, సాధన చేసి మునుకలేసిన వాళ్ళకి దాని శక్తి తెలిసి ఆయన అప్పుడు దాన్ని తెలుసుకొని, ఆహా అద్భుతంగా ఉంది, ఇక్కడనే నేను తపస్సు చేస్తా అని చెప్పి ఆయన ఏం చేసిందంటే అన్నము అన్ని మానేసి మౌనంతో 1 సంవత్సరం మౌనం అండి. ఒక్కరోజు కాదు, ఒక పూట కాదు, అలాంటి మునులు పుట్టిన దేశం అన్నది. ఆ ముని 1 సంవత్సరం తపస్సు చేసింది నారాయణుని కోసం. తపస్సు చేస్తే ఆ నారాయణుడు ప్రత్యక్షమైతే ఈయన ఏం కోరుకున్నాడో తెలుసా? ఈ అమావాస్య నాడు నువ్వు ప్రత్యక్షమైనావు కదా, ఈ అమావాస్యాన్ని మౌని అమావాస్యగా ప్రకటించి, దాన్ని చొల్లంగి అమావాస్య కూడా అంటారండి. దానికి అంతరార్థాలు మస్తున్నాయి, పెద్ద స్టోరీ ఉంటుంది. ఈ అమావాస్య నాడు
ఎవరైతే సాధన చేస్తారో, సాధన పూజలు కాదు, సాధన చేస్తారో వారికి దీర్ఘకాలిక రోగాలని నయం చేసే శక్తులని అందరికీ ప్రసాదించు మహాత్మా అని చెప్పి ఈయన వరం కోరుకుంటాడండి. చేసిన తపస్సు సంవత్సరం మౌనంతో ఎవరి కోసం చేసిండు ఆయన? ప్రపంచం కోసం. అందుకన్నా మనం ధ్యానం చేయాలి. అలా కోరిన రోజు తదాస్తు అని చెప్పి ఆయన ఎలా వచ్చిండంటే భూమి మీదకి నారాయణుడు పండి ఇలా పడుకొని తల కింద ఏం పెట్టుకొని వచ్చిండు? వేదాలలో ఏ వేదాన్ని పెట్టుకొని వచ్చిండు అంటే అధర్వణ వేదాన్ని, అంటే ఆయుర్వేదాన్ని. అధర్వణ వేదం అంటే ఏంటిదంటే ఆయుర్వేదం. ఏ చెట్టులో ఏముందో, ఏ పుట్టలో ఏముందో అని చెప్పే ఆయుర్వేదం అంటే మందులు. అలాంటి మన కొత్తగా సినిమా తీసిండు చూడండి. ఆ యొక్క వేదాన్ని తలకి పెట్టుకొని పండుకొని భూమి మీదకి దిగిండు. ఆయన దిగి ఆ గుడిలో శిల్పం అయిపోయిండు. సాక్షాత్తు నారాయణుడు. ఆయన పేరే వీర వైద్య నారాయణ స్వామిగా పూజలు అందుకుంటుండు. అందుకని అది 29కి ఎప్పుడు మర్చిపోదండి. ఇది ఎప్పుడు జనవరిలో వస్తుంది, మౌని అమావాస్య లేకపోతే చొల్లంగి అమావాస్య. అయితే నేను దీన్ని ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, మేము ఒకసారి సామూహికంగా ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తూ పక్క గ్రామం వాళ్ళని కూడా పిలిచి ధ్యానంలో కూర్చుండబెడితే చెప్పాను, వాళ్ళకు ఉన్నట్టు చెప్పిన, మీరు చేసే సాధనని బట్టి, మీ స్థితిని బట్టి మీకు అనారోగ్యాలు క్లియర్ అవుతాయి, నాకు సంబంధం ఉండదు అంటే. ఆమె ఏం చేసిందంటే నైట్ అంతా వాళ్ళు ధ్యానం చేస్తాను అని చెప్తే సరే అని చెప్పి నేను ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు వండుకొని ఆ పిరమిడ్కి మోసుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి నేను వెళ్ళిపోతా అంటే పోయి ఇంటికి పోయి వచ్చిన. ఆ మేడం చెప్తుంది, ఆమెకి ఎప్పుడో నరం ఇదైపోయిందట, మొత్తం నడ రాకుండా. ఆ నరం ఏమైందంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు ఒకటే విషయం గుర్తుంచుకోవాలమ్మా, ఆ యొక్క మనకి ఏ పెయిన్ అయితే ఉంటుందో ధ్యానంలో పెరుగుతుంది పెయిన్. ఇప్పుడు సింపుల్ గా మీకు ఏదన్నా అనారోగ్యం ఉందని దానికోసం మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైతుందంటే అది తగ్గిపోయేటప్పుడు మీకు ఆ పెయిన్ ఎక్కువైతుంది. అది మనం గుర్తుంచుకుంటే, పెయిన్ ఎక్కువైతుంది అంటే దాని అర్థం ఏంది? అది తగ్గిపోవడానికి అక్కడ శుద్ధి జరుగుతుంది. విశ్వశక్తి అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న కర్మని కడిగేస్తుంది. కర్మ వల్ల రోగం వస్తుంది కాబట్టి కడిగేస్తుంది, కాబట్టి పెయిన్ ఎక్కొస్తుంది. ఆ పెయిన్ ఎక్కొచ్చినప్పుడు మనం ధ్యానంలో నుంచి బయటకు రాకుండా ఇంకా లోపలికి వెళ్ళి ఆ బాధని భరిస్తూ సహనంతో కూర్చుంటే ఆ కర్మ పూర్తిగా శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఆ రోజు ఆమె ఈ నరం పెయిన్ మొత్తం మేడం కాలు ఊసిపోతుందేమో నాకు భయం పడుతుంది అని చెప్తూ ఉంటే తనకి గైడెన్స్ చేస్తూ అక్కడే కూర్చున్నాను. నేను ధ్యానం చేసుకోకుండా తనకి చేపిస్తూ ఆడ ఈ మొత్తం కాలంతా ఇట్లా ఊసిపోతుందేమో అన్నట్టుగా ఆ పెయిన్లో ఆమె భరించిందండి. నాకు రిజల్ట్ కావాలా అంతే అన్న గట్టిగా కూర్చున్నది. తెల్లారే లోపల అది క్లియర్ అయింది. ఇప్పటిదాకా సంవత్సరమై ఆ నొప్పి లేదండి. శాశ్వతమైన దీర్ఘకాలిక రోగాలని తగ్గించుకునే అమావాస్య అండి అది. అర్థమవుతుందా? మనం చేసే పాపాలన్నీ చేసి మనం చేద్దామంటే కుదరదండి. పాపాలని దగ్ధం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ధ్యానంలోకి రండి. ఓకేనా? మరి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వేల 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 కృతజ్ఞతలు. మరి ఇక్కడ జానాబాయి మేడం ఉంది, ఆ రమా మేడం ఉంది. మరి వారి జ్ఞానాన్ని కూడా మనం తీసుకుందాము. మరి నాకు సెలవు ఫస్ట్ ఇవ్వండి, ఎందుకంటే అవును కదా, అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పచ్చు కదా, అంటే మన టైము బస్ లేట్ అవుతుంది. మనకు ధ్యాన మందిరం అంటే పిరమిడ్ అమ్మ. ధ్యాన మందిరం అంటే ఏం లేదండి, గోపురం అంటే గౌరమ్మ. గౌరమ్మ లేని మనం ఏమైనా పూజలు చేస్తామా? చేయం. గౌరమ్మ లేకుండా
ముందు గణపతి ఉన్నా కూడా ఎందుకు పూజ చేయమంటే గౌరమ్మ షేప్ ఏం చేస్తుందంటే ఆ కోణము ఆ పూజకు శక్తి కావాలి కదా. ఫస్ట్ నువ్వు ఎన్ని వస్తువులు పెట్టుకున్న పరమాత్మ శక్తి లేకుంటే పూజకి అర్థం లేదు. కాబట్టి గౌరమ్మని చేసి అక్కడ పెడితేనే ఆ విశ్వంలో ఉన్న పరమాత్మ శక్తి ఆ గౌరమ్మ కోణం ద్వారా ఆ పూజకు వస్తుందండి. అందుకని మనం గణపతి ఉన్నా పూజ స్టార్ట్ చేయం, గౌరమ్మని చేసి గణపతి పూజ స్టార్ట్ చేస్తాం. అందుకని గౌరమ్మ అంటే ఈ షేపేనండి. మరి ఈ కోణంకి అంత విశిష్టత ఉంటదండి. ఇక్కడ కొంచెం డిగ్రీ ఉంటది. ఈ డిగ్రీకి విశ్వంలో ఉన్న విశ్వశక్తికి అంటే పరమాత్మ శక్తికి కనెక్షన్ ఉంటదండి. అయితే ఏం చేస్తుందంటే ఈ కోణము మనం ఇలా పెట్టుకున్నా, వాటర్ పైన పెట్టుకున్నా, ఇది మన ఇంట్లో ఉన్నా కానీ అక్కడ కట్టింది ఒకటి ఉంది కనిపిస్తున్నాయి కదా, అలాంటివి పెట్టుకున్నా లేకపోతే కట్టుకున్నా, భూమి మీద కట్టుకుంటే ఇంకా మంచిది. అందరు కలిసి మనం తలా కొన్ని పైసలు వేసుకున్నా ఒక జాగలో మనం కట్టుకున్నా కూడా మన ఊరికి అరిష్టాలని రానివ్వకుండా పిరమిడ్లో ధ్యానం చేస్తూ జనాలు పెరుగుతున్న కొద్దీ ఆ ఊరికి అరిష్టాలు రానివ్వకుండా ఆ పిరమిడ్ యొక్క శక్తి మనకు కాపాడుతుంది. ఎందుకంటే ఈ డిగ్రీకి ఆ శక్తి ఏమైతుంది, ఈ డిగ్రీ గుంజుకుంటుంది. ఇప్పుడు భూతద్దము ఉట్టి పేపర్ ఎండకు పెడితే కాలుతుందా అండి? కాలుతుందా? ఉత్త పేపర్ పెడితే భూతద్దం పెడితే కొంచెం టైం తీసుకొని అంటే ఏం చేస్తుంది భూతద్దము ఎక్కువ వేడిని గుంజుకొని ఆ పేపర్ని ఎలా కాల్ చేస్తుందో దీనికి అట్లా అన్నట్టు. అంటే ఆ శక్తిని ఎక్కువగా గుంజుకొని ఆకర్షణ దీనికి ఉంటది. ఇదేంటంటే మేము ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇలా చూపిస్తాం. కానీ దీనికంటే కాపర్ పిరమిడ్స్ ఉంటాయి, అంటే రాగి పిరమిడ్స్ ఉంటాయి, లేకుంటే అలా పెద్ద పిరమిడ్స్ ఉంటాయి. వాటిని మన ఇంట్లో తెచ్చి పెట్టుకొని ధ్యానం చేయాలి. దానివల్ల ఏమైతుంది మరి మనకు అంటే ఇవి పెట్టుకున్నప్పుడు ఆలోచనలు సతాయిస్తూ ఉంటాయి కదా, అవి కొంచెం సతాయించకుండా తొందరగా వెళ్ళిపోయి దీని నుంచి మనకు శక్తిని అందిస్తాయి. దీని కింద మనం ఈ పండ్లు అనుకోండి ఇలా పెట్టాలి, మూసేస్తే మాడిపోతాయి. ఇలా కొంచెం గ్యాప్ ఉంచి ఇలా పెట్టుకొని ఈ పండ్లను తింటే ఆ మందు పండ్లు ఉన్నా కూడా మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు దీనివల్ల. ఇది వాటర్ పైన పెట్టుకున్నా కూడా వాటర్ శుద్ధి జరుగుతాయి. అర్థమైందా? ఇంకా దీని కింద ఎన్నన్నా ప్రయోగాలు చేసి చూడచ్చు. ఇందాక చెప్పిన ఊర్లో మనం పెట్టుకున్నా దాని కింద ఎక్కువ ధ్యానం చేయాలి. మళ్ళీ కట్టుకొని పెట్టుకొని పక్కకి ఎత్తేద్దు. చేస్తే కూడా నెగిటివ్ ఫోర్స్ రానియకుండా ఆ పిరమిడ్ శక్తి అనేది ఇంకా ఉన్న శక్తిని డబల్ చేసేందుకు ఉంటుంది అన్నమాట. మన ఇంట్లో ఉన్న శక్తిని డబల్ చేసే శక్తిని పెంచుతుంది ఇది. చాలుగా అయితే ఇక్కడ మనకి ప్రతిదీ పిరమిడు, శాకాహారము, ధ్యానము అనేది మన సొసైటీ అంటే ఈ మూడండి కంపల్సరీ. అందుకే మీ అందరి నోర్లతో ఒక్కసారి శాకాహార జగత్కి, శాకాహార జగత్కి. కొందరు అంటలేరు శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి. అందరూ ఒకసారి సదాస్తు అనండి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. మనం ఏ పదం పలికినా కానీ 3 సార్లు తదాస్తు అనే పదాన్ని పలకాలండి. మన నోటికి అంత శక్తి ఉంటుందండి. మనం ఇప్పుడు పాజిటివ్ ఆలోచించి మాట్లాడితే మన మాట మంత్రంగా మారిపోతుంది అని యోగులు చెప్పిందండి. ఓకే, మరి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఈ గ్రామస్తులకి, వేరే గ్రామస్తులకి, లతా కుటుంబానికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఈరోజు ఎవరో బియ్యం ఇచ్చారండి మాకు. ఒకసారి ఆ మేడం ఒకసారి కళ్ళకు కనబడితే కృతజ్ఞతలు తెలియజేస్తాము. తొందరగా
ఒకసారి గట్టిగా మేడం గారు నిలబడాలి ఒకసారి. తను కూడా కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్, పాపడాలు, పప్పు. ఎందుకండి నిలబడాలి? ఎందుకంటే మీ దాతలు మీరు ఇస్తేనే మేము చేసినాం కాబట్టి గట్టిగా గట్టిగా మేడం మీరు కూడా నిలబడండి.